శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నా మహిమను చూచెదరు, నా మహిమను చూచెదరు. 18వ వచనం అందరం చదువుదాం ఒకసారి. వారి క్రియలు, వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. ఈరోజు ప్రామిస్ ఏంటంటే, నీవు దేవుని మహిమను చూస్తావు. మహిమ అంటే చీకటిలో వెలుగు రావటం. రోగముతో ఉన్న నీవు ఆరోగ్యము కలిగి, అసలు ఏమైంది, నా జ్వరం ఏమైపోయింది, నా యొక్క శరీరంలో ఉన్న బలహీనతలు, ఈ పెయిన్ అంతా ఏమైపోయింది, ఇటు అసలు ఇంతగా మారిపోయిందండి, ఏదో మహిమ. ఎస్, ఇన్ని అప్పులు బాధల్లో నా అప్పులన్నీ ఎలా తీరిపోతున్నాయి, ఏంటిది, నాకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మహిమ. అందరూ నాతో శత్రువులుగా ఉన్నారు అని ఏడుస్తూ బాధపడుతున్నావు కదా, శత్రువులందరూ మంచిగా పలకరిస్తూ స్నేహం కలుపుకుంటూ పోతుంటుంటారు. అప్పుడు నువ్వు గమనిస్తావు, గ్రహిస్తావు, దేవుని మహిమ. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగా. మహిమ అంటేనే ఆశ్చర్యం, గ్లోరీ, ఒక స్పెషల్ అనమాట. అది ఒక తేజస్. తేజస్ని ఏమంటారంటే వెలుగు అంటారు. తేజస్. చూడండి, ప్రాణం పోయిందనుకోండి మనిషి శరీరంలో నుండి, వెంటనే పీనుగా అంటాం మనం. ఆ మనుషుడు గురించి అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, పాండోర వర్ణం అంటారు. ఏ వర్ణం అది? పాండోర వర్ణం అంటే పీనుగ రూపం అనమాట. అది జీవం లేనప్పుడు ఆ బాడీ ఎట్లాగా రోజు రోజు పాడైపోతూ కుళ్ళిపోతుందో, ప్రాణం ఉన్నవాడు ఎన్ని విధానాలున్నా ఆ తేజస్సు ఎలాగ జీవం ఉంటే ఎలా ఉంటుందో, తేజస్ ఆ జీవముతోటి మాట, చూపు, వినికిడన్నీ ఉంటాయి. ఈ దినము దేవుని మహిమ. అన్నీ పోయినాయి, అయిపోయింది నా జీవితం అని ఏడుస్తున్నావు కదా, నేనేం చేయలేను, నా వల్ల కాదు అని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ ఇంట్లో ఉన్నాడని నువ్వు ఆయన నీకు రుజువుపరచడానికి ఆయన మహిమ కార్యాలను చూస్తావు. ఆశ్చర్యమైనటువంటి స్నేహితులని నువ్వు చూస్తావు. నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, నీ బిజినెస్లో, ఎవ్రీథింగ్, అన్ని విషయాల్లో కూడా ఆ స్పెషల్, ఆ వండర్ అనేది నువ్వు
అనుభవిస్తావు, ఆ గ్లోరీని నువ్వు చూస్తావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, ఆయన మహిమ ఏంటి? ఎలా తీరుతాయి అప్పులంటూ ఏడుస్తున్నావా? ఈ బిడ్డ పెళ్ళి ఎలా చేయాలి దేవుడా అని ఏడుస్తున్నావా? ఇల్లు ఎలా కట్టాలి బాబు అని బాధపడుతున్నావా? నేనేం చేయగలదు, నా భర్త ఏమో ఇలాగైపోయాడు, నేను ఇలాగైపోయాను, మాకు అన్ని రోగాలే ఉన్నాయి, లేదా నా జీవితం ఇలాగ అయిపోయింది, నేను ఈ పిల్లల్ని ఎలా సెటిల్ చేయగలను అనుకుంటున్నావా? నువ్వు చేయలేవు. నువ్వు నమ్మిన దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. అదే మహిమ. దేవుని మహిమను చూస్తావు. తాకట్లో ఉంది వస్తువులు, వాహనాలు, ఆస్తులు, పేపర్లను ఏడుస్తున్నావా? తాకట్టు నుండి దేవుడు విడుదల చేస్తాడు. మహిమ. నువ్వు ఆయనకు చోటిచ్చావు కదా. యేసుకు చోటిచ్చినప్పుడు అన్నిటి నుండి విడుదలిస్తాడు. అంతే ఆయన. ఇక్కడ పరిస్థితుల్లో విడుదల వస్తుంది, పరలోక భాగ్యం దొరుకుతుంది. దేవునికి కృపక మహిమ కలుగును గాక. ఆయన కృప విస్తరిస్తూ ఉంది. మహిమను చూస్తావు. జాబ్ లేదు, ఇంత చదువుకున్నాను, జాబ్ లేదు, ప్రమోషన్ లేదు, అది లేదు. ఆశ్చర్యకరంగా జాబ్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న ఒక మనుషుడికి అలాగే, నీకు జాబ్ వస్తుంది, చిన్న గవర్నమెంట్ జాబ్ వస్తుంది పో అంటే, ఆ మనుషుడు బాగా చదువుకున్నాడు, నాకు గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వస్తుంది అని. అలా అక్క తమ్ముడు ఇద్దరు వచ్చారు. ప్రార్థన చేస్తే నాకు దేవుడు నా నోట్లో పెట్టిన మాట ఏంటంటే, నీ గవర్నమెంట్ జాబ్ వస్తుంది పో అంటే. వెళ్ళిన తర్వాత చెన్నైలో జాబ్ వచ్చింది. ఎందుకదేమో ప్రైవేట్ కంపెనీ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్. వెళ్ళి జాయిన్ అయిపోయి వాళ్ళ అక్కకి ఫోన్ చేశాడు. అక్క, దైవజనులు పాస్టర్ గారు చెప్పారు కదా నాకు జాబ్ వస్తుందని. జాబ్ వచ్చింది, నాకు మంచి జాబ్ వచ్చింది, నాకు 1 లక్ష రూపాయలు చేంజ్ వస్తుంది, శాలరీ వస్తుంది, నేను జాయిన్ అయిపోయాను, మంచి జాబ్ వచ్చిందని ఫోన్ చేస్తే అలా సిస్టర్ అంటుంది, లేదు తమ్ముడా, నీకు దైవజనుడు నోటంపుడు వచ్చిన మాట ఏంటంటే నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పారు ఆయన. అవునా, కరెక్టే కదా, ఇదైనా జాబే కదా, అదైనా జాబ్. లేదు, దైవజనుడు నోటంపుడు ఏది వస్తుందో అది జరుగుతుంది మనకి. దేవుడు తన సేవకుడు ద్వారా మాట్లాడాడు. నెల అయింది, ఆ జాబ్లో ఉన్నాడు. ఇలా డిస్కషన్ చేసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే తను ఉదయాన్నే లేచి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ ఆ బిడ్డకి కన్ఫామ్ అయినట్టు మెయిల్ వచ్చింది. వెంటనే ఆశ్చర్యానికి గురైపోయాడు. సెంట్రల్ గవర్నమెంట్లో గొప్ప ఇంజనీర్ పోస్ట్ ఆ బిడ్డకు వచ్చింది. వెంటనే ఆ జాబులో జాయిన్ అయిపోయి గవర్నమెంట్ జాబులో మన ఉప్పులగుప్తం తైలాభిషేక ప్రార్థనకు వచ్చి మళ్ళీ ఆ సిస్టర్ ఆ బ్రదర్ వచ్చి గొప్ప టెస్టిమనీ ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తారు. పాస్ అయిన వెంటనే తీసుకొచ్చి, అయ్యగారు ఇలా పాస్ అయ్యాడండి, గేట్లో సీట్ రాసాడండి, పాస్ అయ్యాడండి అన్నానండి. అయ్యగారు గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నాడంటండి అన్నానండి. సరే అమ్మ, గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్నారు. తర్వాత అయితే పంజాబ్లో సీట్ వచ్చిందండి. మళ్ళీ తీసుకొచ్చానండి ఇక్కడికి. ప్రార్థన చేసిన తర్వాత నీకు మంచి జాబ్ వస్తుందని చెప్పారండి, గవర్నమెంట్ జాబ్. అయ్యగారు మీవేంటి అసలు మాకు ఈ గవర్నమెంట్ జాబ్ వస్తుందని అన్నారు ఈయన అనేసి అనుకున్నానండి. నేనైతే 8 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. 8 సంవత్సరాల నుంచి అద్భుతాలండి నాకు. చెన్నైలో ప్రైవేట్ జాబ్ వచ్చిందండి. ఎలా అవుతుందండి వచ్చి, అక్క జాబ్ వచ్చింది ప్రైవేట్ జాబ్ అన్నాడండి. 90,30,000 శాలరీ అన్నాడు. అంటే ఇసాగయ్య గారు నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని మాట ఇచ్చారు. చివరి క్షణం వరకు కూడా ఎదురు చూడమన్నారు ఆయన. తప్పనిసరిగా నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని మొన్న మా ఇంటికి వస్తే 10 రోజుల కింద చెప్పానండి నేను ఈ మాట. చెప్తే ఇవాటికి 5 రోజులు అవుతుందండి. గవర్నమెంట్ జాబు 10 గంటలకి కంప్యూటర్ చూసుకుంటున్నాడంటండి. ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. 92,000 శాలరీ అండి. హల్లెలూయా. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దేవుడిచ్చాడు. దిక్కులేని వారికి జాబ్ ఇచ్చు దేవుడు మన యేసు దేవుడు. ఆమేన్. జూన్లో ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళానండి. ఒక పోస్ట్కి ఒక 200 నుంచి 300 వరకు పోటీ ఉందండి. ఇంకా దేవుడి మీద భారం వేసుకుని ఇంకా నా బెస్ట్ ఇద్దాం, ఇంకా దేవుడు చూసుకుంటాడని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చినండి. కరెక్ట్గా నైట్ జూలై 27 నైట్ 8 గంటలకు రిలీజ్ చేసాడండి. కరెక్ట్గా 9 పోస్టులో నా పేరు కూడా రావడం నాకు చాలా దేవుడికి ఏడుపు వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇది బైబిల్, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇందులో ఏ మాటలు ఉన్నాయో అవన్నీ సత్యం అన్నమాట. ఇది ఒకటి సున్నగాను పొల్లుగాను కాదు,
అందుకనే మనం ఇంత సేవ చేయగలుగుతున్నాం. ప్రతి చోట ఆయన వాగ్దానాన్ని ప్రకటించుకుంటూ పోతున్నాను. ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యం అభివృద్ధి అవుతూ ఉంది. ఈరోజు ఆయన మహిమను మీరు చూస్తారు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. కుమార్తె అనురాధ వేదాంతపురం నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత 12 సంవత్సరాలైనా గర్భఫలం పొందుకోలేదు. అప్పుడు జంగారెడ్డిగూడెంలో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చేవారు. కానీ 7 నెలలైనా తన గర్భఫలం రాలేదని భర్త తనని వద్దని ఆపేసినప్పుడు వారి తల్లిగారు విశ్వాసంతో ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో వారి కుమార్తె కోసం ప్రార్థన చేయించి ఆ ఫలము పంపించారు. పంపించినప్పుడు ఆ ఫలం తిన్న తర్వాత అదే నెలలో తన కన్సీవ్ అవడం జరిగింది. తర్వాత వారికి కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 12 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసిన ఫలం తను తీసుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేశారు. కుమార్తె పుట్టిందని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. నా పేరు మేరీ, నా భర్త పేరు రాజు. మేము సూర్యాపేట జిల్లా నుంచి ఇక్కడికి వచ్చినాము. మా వివాహమై 11 సంవత్సరాలు అయింది. మాకు సంతానం లేదు. అనేక హాస్పిటల్స్ మేము తిరిగాము, కానీ అనేక మెడిసిన్స్ మేము వాడాము, కానీ గర్భఫలం పొందుకోలేకపోయాము. ఇసాకయ్య గారి ప్రార్థనా శక్తి గురించి విన్నప్పుడు మొదట నేను నమ్మలేదు. ఎందుకంటే నేను ప్రార్థన చేసుకుంటున్నా కదా అని చెప్పేసి మేము విశ్వసించలేదు. కానీ క్రమక్రమంగా ప్రార్థనా శక్తి మీటింగ్లో వింటున్నప్పుడు మాకు విశ్వాసం కలిగి మేము ఖమ్మం మీటింగ్లోకి వెళ్ళడం జరిగింది. దైవజనంతో మేము ప్రార్థన చేయించుకున్నాము. చక్కటి కుమార్తెని మాకు ఈ సంవత్సరం జనవరి మాసంలో దేవుడు అనుగ్రహించినాడు. మా కొరకు ప్రార్థించిన దైవజనులను ఇస్సాకయ్య గారికి, మా పట్ల ఈ గొప్ప కార్యం చేసిన దేవాతి దేవునికి మా నిండా వందనాలు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా సాక్ష్యం ఏంటంటే, నేను 4 నెలలు నేను ఎంతో బాధపడ్డాను. రక్తస్రావం కలిగిన స్త్రీలను ముట్టి స్వస్థపరిచినట్టు యెహోవా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. 4 నెలల పాటు నేను పడిన బాధ అంటే ఏంటో నాకే తెలుసు, ఆ దేవునికి తెలుసు. ఇసాకయ్య గారు ప్రార్థనకి రావాలనే ఆలోచన నాకు తట్టలేదు. నేను హాస్పిటల్కి తిరిగినప్పుడు నీకు ఆపరేషన్ పడద్దన్నారు. ఆపరేషన్ పడకుండా స్కానింగ్ తీశారు, అన్నీ తీశారు, ఆపరేషన్ పడదన్నారు. మళ్ళీ కానీ నాకు బ్లీడింగ్ అయితే కట్టాడలేదు. కట్టాడిపోయినప్పటికీ మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళమంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో కూడా స్కానింగ్ తర్వాత ఈ ట్యాబ్లెట్లు ఆడన్నారు. డిసెంబర్ చివరకు కూడా నాకు ఆగలేదు. అప్పుడు పక్కింటి ఆవిడొచ్చి, మీరు ఇసాకయ్య ప్రార్థనకు వస్తే మీకు మేలు జరిగింది, నీకు ఒక్కరోజు కూడా 4 నెలలు ఆగలేదంటే నీకు ఎంత ప్రాబ్లం అయిపోద్ది అనేసి చాలామంది చెప్పారు. ఇసాకయ్య గారి తైలు ఒక్కసారి నోట్లో వేసేసుకో, చేసా అన్నారు.
నేను వేసుకున్నాను. జనవరిలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒక వాగ్దానం చెప్పారు, మీరు చెర నుండి విడుదల పొందుతారు అని చెప్పారు. 12 నెలలకి ఏ వాగ్దానాలు అయితే జరుగుతాయో అవన్నీ నేను రాసుకుంటాం జరిగింది. ఇప్పుడైతే నేను రావడానికి 7వ నెల సాక్ష్యం చెప్పాలనుకున్నాను. బ్లీడింగ్ అయితే ఆగింది. ఇక్కడికి వచ్చిన 3వ రోజునే నాకు ఆగడం జరిగింది. ఇప్పటికీ ఏ హాస్పిటల్కి వెళ్ళదు. ఈ దేవుడు ఈ మేలు చేసినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు శిరీష అండి. మాది చింతలపూడి దగ్గర మల్లాయిగూడెం. అయితే నాకు పెళ్ళైన 13 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అయ్యగారి గురించి తెలిసి మేము 2020లో గుంటూరు ప్రేయర్కి వెళ్ళాము. వెళ్తే అప్పుడు నాకు వెళ్ళిన ఫస్ట్ నెలనే కన్సీవ్ అయ్యాను. ఫస్ట్ పాప పుట్టింది నాకు. మళ్ళీ తర్వాత బాబు కావాలని చెప్పేసి మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు బాబు పుట్టాడు, పెద్ద బాబు. ఈ బాబు పుట్టినప్పుడు 10,000 స్పాన్సర్ చేసాము. అయితే నేను ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదు, మళ్ళీ ఇంకో కామె కోసం ఉంచుకున్నాను. అప్పుడు ఈ బాబు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అయ్యగారు నాకు కల్లోకి వచ్చి మళ్ళీ నీకు బాబే పుడతాడు, నీ మీద నాకు ప్రేయర్ చేస్తే వెలుగుగా అనిపించింది, సాక్ష్యం చెప్పాలి ప్రార్థనా శక్తిలో అని చెప్పేసి అని నాకు అయ్యగారు దర్శనంలో చూపించారు. అప్పుడు నాకు నిజంగానే మళ్ళీ బాబే పుట్టాడు. ప్రార్థనా శక్తికి వచ్చాక నాకు 3 బిడ్డలు పుట్టారు. అసలు పిల్లలే పుట్టారనుకున్న నాకు పిల్లలు పుట్టారు. ఇదే నా సాక్ష్యం అండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. భర్త పేరు సుంకన్న. వీరు ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 8 సంవత్సరాలు అయింది, కానీ వారు పిల్లలు లేరు. వారు గర్భఫలం కోసం ఇక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకి వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేసి తన గర్భాన్ని తెరిచారు. కానీ తను 2వ నెల గర్భవతిగా ఉండగా తన భర్త చనిపోయారని, ఆ తర్వాత తను మగబిడ్డ కావాలి, ఆ బిడ్డ కూడా తన భర్త రూపంలో ఉండాలని ప్రార్థన చేసుకునేది. అలానే దైవజనులతో కూడా చెప్పినప్పుడు నీకు మగబిడ్డే పుడతాడని దైవజనులు ప్రార్థన చేశారు. చేసిన విధంగా దేవుడు తను కోరుకున్న విధంగా తన భర్త రూపంలోనే మగబిడ్డ పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని తను సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన 8 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుడిని ఇచ్చారని వారు చెప్తున్నారు. కుమారుడి పేరు సుశాంత్. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మాకు మ్యారేజ్ 2017లో మ్యారేజ్ అయ్యిందండి. అప్పుడు వెంటనే ఒక ప్రెగ్నెన్సీ వచ్చి 3rd మంత్లో అబార్ట్ అయిందండి. 2017 నుంచి మేము పిల్లల గురించి ట్రై చేస్తున్నామండి. కానీ ఎన్ని ఇయర్స్గా ట్రై చేసినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అన్నీ నార్మల్ రిపోర్ట్స్, స్కానింగ్స్ నార్మల్ అని చెప్తున్నారు. అలాగే డాక్టర్స్ని కూడా వెళ్తున్నాము. ఆ డాక్టర్ ఏం చెప్పారంటే 7 ఇయర్స్ అవుతుంది కదమ్మా, ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ చేద్దాము అని అన్నారు. నేను ఆ మెడికేషన్ స్లిప్ నా ముందు పెట్టుకొని నేను ఎంతగానో ప్రేయర్ చేశాను. యేసయ్య గర్భఫలము ఇచ్చేవాడు నీవు, నేను అవన్నీ నాకు వద్దు, నేను చేయించుకోను, నువ్వే నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, నేను మిమ్మల్ని నమ్మి ఉన్నాను కదా అని ఎంతగానో బాధపడేవారం. అయితే ఇసాక్ పాస్టర్ గారు అని అత్తయ్య తెలిసిన వాళ్ళకి చెప్తే అత్తయ్య మమ్మల్ని సంఘానికి నడిపించారు. ఒక 7 మంత్స్ మేము కంటిన్యూస్గా వచ్చామండి. ఆ December 5th పాస్టర్ అంకుల్ ఏం చెప్పారంటే, మీరు అనుకున్న దానికంటే శ్రేష్టమైన ఫలాన్ని పొందుకుంటారు అని పాస్టర్ గారు చెప్పారండి. ఆ వీకే మేము పాస్టర్ అంకుల్తో కూడా ప్రేయర్ చేయించుకోవడానికి వస్తే ఫలం ఇచ్చి నువ్వు బేబీతో తిరిగి వచ్చి గొప్ప సాక్ష్యం చెప్తావని పాస్టర్ గారు చెప్పారండి. అటు రీతిగానే నేను నా బహుమానాన్ని మీ ప్రేయర్ చేయించడానికి తీసుకొచ్చామండి. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో.
పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.